హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి 100 బూందీ లడ్డూస్ ఎలా చేయాలో చూద్దామండి. మాకైతే వరదలు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అదేంటో కానండి, ముంబైలో వర్షాలు గట్టిగా కురిస్తే వరద మాకు వస్తుంది, అక్కడ వాటర్ అంతా మాకు వస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు వరద వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఆల్రెడీ కొంత దూరం వచ్చేసింది వరద. ఇప్పుడైతే మనం బూందీ లడ్డు ఎలా చేయాలో చూసుకుందామండి. బూందీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాను. నేనైతే కేజీ పిండి తీసుకున్నాను, అలాగే కేజీ పంచదార, యాలుక్కాయలు, అలాగే దోసపప్పు, జీడిపప్పు, కలర్లు అన్నీ తీసి పెట్టుకున్నాను. అలాగే మనం ముందుగా పిండిని బాగా జల్లించుకోవాలి. అప్పుడు ఉండలు లేకుండా మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనం కలిపినప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో మనం శనగపిండిని బాగా జల్లించుకోవాలి. అలాగే యాలుక్కాయలు పొడి చేసుకుందాం, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకుని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి. అలాగే ఏదైనా ఒక గిన్నెలో కొలత కొలుచుకుందాం. దానికి సరిపడా వాటర్ పడుతుంది. మ్యాక్సిమం అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఈ బ్యాటర్ అనేది మరి గట్టిగా ఉండకూడదు, మరి పల్చగా కూడా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. అందుకే వాటర్ అన్నీ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి బ్యాటర్ అనేది బాగా రెడీ అవుతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. అలాగే ఆయిల్ అనేది మనకి చాలా చాలా హీట్ అవ్వాలండి. హీట్ అవ్వకుండా కనుక బూందీ వేస్తే కనుక అది బాగా రాదనమాట. బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం బూందీ వేయాలి. బూందీ గట్టు ఉంటుంది కదండి మనకి, బూందీ గట్లో మనం ఇలాగా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలా ట్యాప్ చేసామంటే కనుక బూందీ అనేది వస్తుంది. ఇలా బూందీ వేసిన వెంటనే బూందీ గట్టిన అనేది బాగా కడుక్కోవాలండి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ టైం బూందీ వేసినప్పుడు అంటుకోకుండా ఉంటుందన్నమాట. అలాగే బూందీ ఫ్రై అయిపోయింది. బూందీ అనేది బయటికి ఫ్రై అవ్వాలి, అలాగే లోపల సాఫ్ట్గా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి సిరప్ పడతాం కదండి, ఆ సిరప్ బూందీకి బాగా పట్టుకుంటుంది. కాబట్టి బూందీ అనేది బాగా ఫ్రై చేయాలి. నార్మల్ బూందీ అంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లోపల అనేది మనకి సాఫ్ట్గా ఉండాలి. ఇలా తీసిన తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మనం గట్లో తిప్పుకుంటూ ఉంటే బూందీ అనేది కింద పడిపోతూ ఉంటుందన్నమాట. నేనైతే చాలాసేపు పట్టిందండి, నాకైతే మాత్రం చాలాసేపే పట్టింది. ఎందుకంటే 1 కేజీ కదా, సో కొంచెం టైం అయితే ఎక్కువగానే తీసుకుంటుంది, కానీ స్లోగా చేయాలి. మనం ప్రతిసారి కూడా పిండి వేసిన తర్వాత మనం గట్టిన అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి పిండి అనేది అంటుకోకుండా బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో బూందీ అనేది బాగా ఫ్రై చేసేసుకుందాం. నేనైతే మోతీచూర్ లడ్డు చేద్దామని మొదలుపెట్టాను, కాకపోతే అదేమో బూందీ లడ్డు అయిపోయిందనమాట. ఏదైనా ఫస్ట్ టైం కుదరకపోయినా నెక్స్ట్ టైం కుదురుతుంది కదండి. సో మనం ట్రై చేయడం అయితే మానకూడదు కదా, వన్స్ ట్రై చేస్తేనే కదా వస్తుందో రాదో కూడా అర్థమవుతుంది. సో మనమైతే దీనికైతే పాకం ఎక్కువ పట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం గులాబ్ జాములు పాకం పెడతాం కదా, దానికన్నా తిక్కుగా ఉంటే సరిపోతుంది, అంటే చేతులకి అంటుకునేలా ఉంటే సరిపోతుంది. తీగు పాకం అయితే అవసరం లేదు. 1 కేజీ తీసుకున్నాం కదండి మనం, 1 కేజీకి వాటర్ వేసుకుని ఇలా వేసిన తర్వాత అలాగే ఫుడ్ కలర్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదండి, చూసారా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. మరి తీగపాకం అయితే రావాల్సిన అవసరం లేదు, మనకి ఇలాగా అంటుకోవాలి, చేతికి జిగురు అంటుకోవాలి. అలాగే మనం యాలుక్కాయల పొడి ఉంది కదండి, యాలుక్కాయల పొడి కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. బాగా కలిపిన తర్వాత ఇలా మరిగిపోతుంది కదండి, మరిగిన దాంట్లో ఇప్పుడు మనం బూందీ రెడీ చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదండి, నేనైతే అందులో సగం బూందీని మిక్సీ పట్టేసుకున్నాను, అలాగే సగం బూందీని నార్మల్గా వేసేస్తున్నాను. మనం మొత్తం మిక్సీ పట్టుకుని కూడా వేసేసుకోవచ్చు, అప్పుడైతే ఇంక మొత్తం మోతీచూర్ లడ్డు లాగే ఉంటుంది. ఇంక నేనైతే సగం మాత్రం మిక్సీ పట్టేసి సగం నార్మల్గా వేసేసాను అనమాట. ఇలా గ్యాస్ మీద ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేయకూడదండి, ఆఫ్ చేయకుండానే వేసేసుకోవాలి.
ఒక 5 to 10 మినిట్స్ అనేది ఇది మనకి సిరప్లో బాగా ఉడకాలన్నమాట. ఉడికితే అప్పుడు మనకు బాగుంటుంది. సో ఇలా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా మనకున్న బూందీని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. అలాగే మిక్సీ పట్టాను అన్నాను కదండి, మిక్సీ పట్టిన దాన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సిరప్ అనేది పీల్చుకోవాలన్నమాట అండి. అందుకే ఒక 10 మినిట్స్ ఇలా కలుపుతూనే మనం ఉంచాలి. అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక 15 to 20 మినిట్స్ ఉంచుకుంటే మనం చేయగలిగేటట్టు, అంటే మరీ వేడిగా కాకుండా కొద్దిగా మనం చేయగలిగేటట్టు ఉంటే కనుక బాగుంటుంది. మనకి చేయగలిగేటట్టు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. అలాగే బాగా చల్లారిపోయింది. అలాగే మొత్తం పాకం మొత్తం పీల్చేసుకుంది. ఇదిగో చూసారా బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక దోసపప్పు వేసుకుందాం. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుందాం. వేసుకుని ఒకసారి కలుపుకొని చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలాగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ఉండల్ని చుట్టుకోవాలండి. అలాగే ఒక జీడిపప్పుని కూడా పెట్టుకుంటూ ఇలా ఉండల్ని గట్టిగా నొక్కుతూ, చూసారా ఎంత జ్యూసీగా మొత్తం జ్యూస్ అంతా కూడా బయటకు వస్తూ ఎంత జ్యూసీగా ఉందో. ఇలా గట్టిగా నొక్కాలండి. నొక్కినప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్గా లడ్డు అనేది రెడీ అవుతుందన్నమాట. చూసారా ఇలా లడ్డూలన్నీ తయారు చేసుకున్నాం. నేనైతే 100 లడ్డూస్ వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి, చాలా బాగున్నాయని కూడా అన్నారు. 100 లడ్డూస్ అనమాట. మనం 1 కేజీ పంచదార, 1 కేజీ పిండి తీసుకుంటే మనకి పక్కా కొలతలతో ఒక 100 లడ్డూస్ అయితే వచ్చాయి. నేనైతే మీడియం సైజులో చేశాను, మరి పెద్దవి కాదు, అలాగని చిన్నవి కాకుండా మీడియం సైజులో చేశాను కాబట్టి నాకైతే ఒక 100 వచ్చాయి. నేనైతే అకేషన్స్ కోసం చేశాను అనమాట ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.